వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. నెక్స్ట్ అనదర్ 4 డేస్లో ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మంచి ప్రీపోల్ ఎలక్షన్ రిపోర్ట్ని ఎలక్సెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మీరు అందించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ ఎలక్సెన్స్ అనే ఆర్గనైజేషన్స్ ఇచ్చిన సర్వేని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎలక్సెన్స్ ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్. నేషన్ వైడ్గా వీళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకుంటూ కొత్తగా వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుంటూ ప్రజలు ఎవరికి ఓట్ చేయబోతున్నారనేది దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రీపోల్ సర్వేలాగా తీసుకుంటూ శాంపిల్ సైజెస్ని వాళ్ళు ఈ స్లైడ్స్లో అందించే ప్రయత్నం చేశారు. ఆ సర్వే రిపోర్ట్ని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రీపోల్ ఎనాలిసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు జెండర్ వైజ్గా వీళ్ళు శాంపిల్ సైజెస్ తీసుకున్నారండి. 92,750 మంది మనుషుల్ని, మగ కానివ్వండి ఆడ ఓటర్లని వీళ్ళు ఎలక్షన్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 92,000 మందిని 92,750 మందిని శాంపిల్స్ తీసుకోవడం అనేది వెరీ కాన్ఫిడెంట్ ఫిగర్. చాలా నమ్మకత్వమైన సర్వేని వీళ్ళు అందించారనే చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో దాదాపు 600 నుంచి 700 మందిని కలిసి తీసుకున్న సర్వేని వీళ్ళు మనకి అందించడం జరుగుతుంది. ఇది ముందే చెప్పాం కదా, ఇది కొత్త ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా ఇచ్చిన సర్వేస్ని వీళ్ళు బయటపెట్టడం జరుగుతుంది. ఇక లోతుల్లోకి వెళ్ళినట్లయితే ఫిమేల్ ఓటర్స్లో 52.38% మంది, 100 మంది ఓట్ చేసినట్లయితే 52.38% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓట్ చేయబోతున్నారు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 43.57% మంది, దాదాపు 10% వేరియేషన్ స్ట్రైట్గా మహిళల్లో కనబడుతుందండి. 10% వేరియేషన్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫిగర్. లబ్ధి పొందిన ఏ ఒక్క మహిళ వైఎస్ఆర్సీపీకి ఓటు చేయకుండా పోవడం లేదు. గతంలో కూడా వచ్చిన సర్వేస్లో చాలా హ్యూజ్ గ్యాప్ మనకి మహిళల్లో ప్రత్యేకించి కనబడుతుంది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనిస్తూ ఉండవచ్చు. మహిళల్లో ఎంత శాతం వైఎస్ఆర్సీపీకి పోలవబోతుంది? ఎందుకంటే చేయూత లాంటి పథకాలు, అమ్మఒడి లాంటి పథకాలు, విద్యాదీవెన లాంటి పథకాలు, గతంలో జగనన్న విద్యాదీవెన లాంటి పథకాలని ప్రేక్షకులకు డైరెక్ట్గా, ఓటర్లకు డైరెక్ట్గా అందించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీన్ని మహిళలు ఓన్ చేసుకోవడం మనకు కనబడుతుంది. ఇది 52% మంది మహిళలు ఆదరిస్తున్నారంటే స్ట్రైట్గా ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ అవబోతుందని చెప్పి కనబడుతుంది మనకి. ఇక మేల్ పోలరైజేషన్ విషయానికి వస్తే 46.53% మంది, 100 మంది ఓట్ చేస్తే 46.53% మంది పురుషులు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీకి ఓట్ చేయబోతున్నారు. 48.66%. ఇక్కడ డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్ మనకు కనబడుతుంది. కేవలం 1.54% మాత్రమే డిఫరెన్స్ ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ స్లైడ్లో ఎక్కువ మంది మహిళలు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీకి ఓట్ చేస్తున్నట్లు కనబడుతుంది. పురుషుల్లో కేవలం 1.54% మాత్రమే ఎడ్జ్ టీడీపీ, జనసేన, బీజేపీకి కనబడుతుంది మనకి. ఓట్ షేర్ విషయంలో ఫిమేల్ ఓటింగ్ ప్రధానంగా మనకి 52.38% ఎందుకు కనపడుతుందని చెప్పి మనం స్టడీ చేసినప్పుడు నార్త్ ఇండియాతో పోలిస్తే ఇది టోటల్ ఇండియా వైజ్గా చేసిన సర్వే ఎలక్సెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్. ఓటర్ విషయానికి వచ్చినప్పుడు, ప్రత్యేకించి మహిళల విషయానికి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో ప్రత్యేకించి డిపెండింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా దక్షిణాది రాష్ట్రాల్లో పోల్చినప్పుడు మహిళలకి చైతన్యం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా చైతన్యం ఎక్కువగా కనపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి జయలలిత గారు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం కానివ్వండి, లేదంటే
అనేక ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా చైతన్యం ఓటర్లలో చాలా ఎక్కువగా కనపడుతుంది. దాన్ని ప్రత్యేకించి ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చింది. అనేక పథకాలు వాళ్ళకిచ్చిన అనేక పథకాల్లో డైరెక్ట్గా అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళలకే ప్రధానంగా ఇంటి బాధ్యతను అప్పగిస్తూ జగనన్న ప్రభుత్వం ప్రధానంగా వారికి డైరెక్ట్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంది, ఈ డిఫరెన్స్ ఉండే కొంది ఇంకా పెరగొచ్చేమో చూద్దాం. అనదర్ 4 డేస్లో ఎలక్షన్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇంకా పెరిగి మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా ఈ సర్వే కనబడుతుంది. రాబోయే 4 రోజుల్లో పోలరైజేషన్ ఇంకా పెరిగి, గతంలో నేను కొన్ని సర్వేస్లో చెప్పాను 56%, 57% కూడా వెళ్ళింది. ఇది 52.38, దాదాపు 53% వరకు కనబడుతుంది. చూద్దాం. ఇది పోలరైజేషన్ ఎక్కువగా పెరిగిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు కూడా ప్రధానంగా పెరగబోతున్నాయి అని చెప్పి క్లియర్గా మనకి సర్వేస్ చెప్తున్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇక ప్రీపోల్ ఎనాలిసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో శాంపిల్ సైజెస్ని వీళ్ళు ప్రధానంగా చూసుకున్నారు. 92,750 మందిని వీళ్ళు చేసుకున్నప్పుడు, సర్వే చేసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతాల వారీగా ఈ సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా క్రూషియల్ టైంలో ఉన్నాం. 4 డేస్ మాత్రమే ఎలక్షన్స్ ఉంది. ఇన్ని రోజులు మమ్మల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ టైం సర్వేస్లో చాలా క్లియర్ సర్వేని అందించడం జరిగింది. ఇక లాస్ట్ టైం సర్వేస్లో చేసినప్పుడు కాస్త రవిప్రకాష్కి కానివ్వండి, లేకపోతే టీవీ గతంలో ఇచ్చిన టీవీ సర్వేస్ వాళ్ళు క్రెడిబిలిటీ లేకుండా సర్వే రిపోర్ట్స్ అని లేకపోతే స్టడీ రిపోర్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ఇచ్చిన సర్వేని ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలని విడివిడిగా క్రోడీకరిస్తూ వీళ్ళు ఒక సెన్సిబుల్ సర్వేని ఎలక్షన్స్ అనే సంస్థ క్రెడిబిలిటీతో ఇవ్వడం జరిగింది. ఇది మా ప్రేక్షకులకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక వీళ్ళు శాంపిల్ సైజెస్ అనుకున్నాం కదా, 92,750 శాంపిల్ సైజెస్ని తీసుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం, ఈ 3 ప్రాంతాలు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలతో సర్వే చేసినప్పుడు 34 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ 20 అసెంబ్లీ సెగ్మెంట్స్. క్లోజ్ ఫైట్ ఉంది, బాగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది. ఒక 3 స్థానాలు మనకి కనబడుతున్నాయి. టీడీపీ 11 స్థానాలని ఓన్ చేసుకోబోతుంది. నార్మల్గా ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీడీపీ వేవ్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీడీపీ వేవ్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందన్న టీడీపీ చెప్తున్న సర్వేలన్నీ బోగస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే 34లో 11 ప్లస్ 3 వచ్చినా కానీ ఇక్కడ 14 స్థానాలు మాత్రమే. ఇక్కడ క్లియర్ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది. ఒకవేళ ఇది వైసీపీకి పెరిగినట్లయితే 23-11 ఇలా మనకి ఉత్తరాంధ్ర సర్వే రిపోర్ట్ కనబడుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రని ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం ఉంటుంది. వైజాగ్ నుంచి నేను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, నేను 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వైజాగ్ నుంచి క్యాపిటల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నేను అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణంగా కానివ్వండి, ఏదైతేనే మొత్తం మీద ఈ సర్వేలో ప్రధానంగా 20-11 కనబడుతుంది. అనదర్ 3 సీట్స్ టైట్ ఫైట్ మనకి కనబడుతుంది. ఇక కోస్టల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 89 సీట్లు మనకి కనబడతాయి. 89 సీట్లు అంటే అక్కడి నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇంతవరకు మనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్గా లెక్కిస్తాం. పార్ట్ ఆఫ్ నెల్లూరు కూడా దీనిలోనే మనకి కనబడుతుంది. రాయలసీమ 52 నియోజకవర్గాలను తీసేసినప్పుడు ఇక్కడ 89 నియోజకవర్గాలు. ప్రత్యేకించి నెల్లూరు నుండి తూర్పుగోదావరి వరకు ఎలా ఉందో ఒకసారి పీపుల్స్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వైసీపీకి చాలా క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది. ఇక్కడ 52 స్థానాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇక్కడ వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక క్లోజ్ ఫైట్ 10 స్థానాల్లో కనబడుతుంది. టీడీపీ, జనసేన మరియు బీజేపీ
27 స్థానాల్లో. ఈ 27 స్థానాల్లో కూడా మేజర్గా సెంట్రల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో 27 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది. ప్లస్ 10 స్థానాలు, ఒకవేళ ఈ 10 స్థానాలు టీడీపీకి పెరిగినట్లయితే 37 స్థానాలు, వైసీపీకి పెరిగినట్లయితే ఇవి 62 స్థానాలు. మొత్తంగా పోల్చినట్లయితే 89 స్థానాల్లో, ప్రత్యేకించి 89 స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది. మోర్ దాన్ 70% ఓటింగ్ వైసీపీకి క్లియర్గా మనకి కనబడుతుంది. ఇక్కడ ఇది ఒక చిన్న ఇది స్లైడ్లో ఒక చిన్న ఇదండి. ఈ సర్వే టైం ఫ్రేమ్ని కూడా నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకోండి. 15th ఏప్రిల్ నుంచి 2024 15th ఏప్రిల్ నుంచి 6th మే మీన్స్ గత 2 రోజుల వరకు తీసుకున్న సర్వే ఇది. ల్యాండ్ టైటిలింగ్ కానివ్వండి, లేకపోతే క్లోజ్గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులతో కూడా తీసుకున్న సర్వే ఇది. మీన్స్ ఇట్స్ ఏ క్లియర్ సర్వేని మీకు మా ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఎక్కడా కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబట్టలేదు. క్లియర్ కట్ సర్వే 6th మే వరకు తీసుకున్న ఈ ఎలక్షన్స్ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ మొత్తం 52 స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 52 స్థానాల్లో రాయలసీమలో లాస్ట్ టైం జరిగిన 2019 3 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. 3 స్థానాలు ఉరవకొండ, చిత్తూరులో ఉన్న కుప్పం మరియు హిందూపురం, అనంతపూర్లో ఉన్న హిందూపురం బాలకృష్ణ గారు కంటెస్ట్ చేసే కేవలం ఈ 3 స్థానాలనే కైవసం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా దానికి తక్కువ కానట్లు టీడీపీ కేవలం 2 స్థానాల్లోనే క్లియర్ కట్ ఎడ్జ్ కనబడుతుంది. ఇక 3 స్థానాల్లో క్లోజ్ ఫైట్ ఉంది. ఒకవేళ ఈ 3 స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకున్నట్లయితే కేవలం 5 స్థానాలకే పరిమితమైపోతుంది. రాయలసీమ బిడ్డగా ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో మరొకసారి క్లియర్ కట్ వేవ్ మనం చూస్తున్నామండి. వైసీపీకి 47 స్థానాల్లో తన విజయ డంకాని మోగించబోతుందని క్లియర్గా మనకి కనబడుతుంది. ఇక రాయలసీమ క్లియర్ ఎడ్జ్ చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇది శాంపిల్ని ఎలక్షన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన శాంపిల్ని మేము మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక సీట్ షేర్ విషయానికి వస్తే, ఓవరాల్ సీట్ షేర్ విషయానికి వస్తే లాస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ విక్టరీని సొంతం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 124 స్థానాల్లో రాష్ట్ర ఆధిక్యతను వైఎస్ఆర్సీపీ 2వసారి కైవసం చేసుకోబోతుంది అధికారాన్ని అని చెప్పి క్లియర్గా ఈ సర్వే తెలుపుతుంది. 51 సీట్లలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కూటమి విజయం సాధించబోతుంది. 51 స్థానాల్లో 124 స్థానాల్లో క్లియర్గా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక పార్టీ వైజ్గా ఓట్ షేర్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ 49.46% మీన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 50% ఓట్ షేర్ని సాధించబోతుంది అని చెప్పి క్లియర్గా మనకి కనబడుతుంది. ఇక టీడీపీ ఓట్ షేర్ 46, టీడీపీ కూటమి, జనసేన బీజేపీ కూటమి 46.12% ఓట్ షేర్ని ఇక్కడ సూచిస్తుంది. ఇందిరా నేషనల్ కాంగ్రెస్ 1.08% ఓట్ షేర్ని కూడా వాడు కలిగి ఉన్నట్టు కనబడుతుంది. ఇక ఈ పర్సంటేజెస్ అనదర్ 4 డేస్లో జరుగుతున్న ఎలక్షన్ పోలరైజేషన్స్లో ఏ విధంగా మహిళలు పెద్ద ఎత్తున ఓట్ చేయబోతున్నారు, మహిళలు ఓట్ చేయబోతున్న ప్రతి మహిళ కూడా 100 మంది ఓట్ చేస్తే దాదాపు 52.5 మీన్స్ ఎక్కువ మంది మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి కనబడుతుంది మనకి. ఇక వైసీపీ ఒంటరిగా వెళుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు. వైసీపీ ఒంటరిగా ఎలక్షన్స్కి వెళుతున్న పరిస్థితి. ఇక కూటమి విషయానికి వస్తే ప్రధానమంత్రి మోడీ
ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరియు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ఎనాలిసిస్ని అంతా ఉపయోగించుకొని ఆయన ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. 40-45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్కి ఆయన కూటమితో వెళుతున్న పరిస్థితి. ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళిన సందర్భంగా ఇక టీడీపీకి 46.12% మాత్రమే కైవసం చేసుకోబోతుంది. ఇది నిజానికి చాలా పెద్ద ఎలక్షన్. ఈ ముగ్గురు కలిసి గతంలో 2014లో అధికారం కైవసం చేసుకున్నామని, అప్పుడు కూడా గెలిచింది 110 స్థానాల లోపే. కానీ ఈసారి చాలా క్లియర్ కట్ ఎడ్జ్ విక్టరీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. వీళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే 124 పైచిలికి స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని క్లియర్గా కనబడుతుంది. ఇక ప్రజల వద్దకు వెళ్ళిన ఈ సర్వే ఓవరాల్గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న సర్వేలను మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. థ్యాంక్ యూ.